హలో, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు మనం ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ చేసుకుందాం. మన ఆంధ్ర స్టైల్లో మీ గోదారమ్మ చేస్తుంది. ఫస్ట్ ఈ జీడిపప్పుకి నా చెయ్యంతా పోయింది. పచ్చి జీడిపప్పు జీడంటుకుంటే పక్క ఊడిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా చేతికి నూనె రాసుకుని ఒప్పుడుగా ఒలుచుకోండి. ఏమాత్రం తేడా వచ్చినా చెయ్యి ఖరాబ్ అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ నా చెయ్యి చూసారు కదా. మనం అది ఒలిచేసుకున్న తర్వాత ఈ పై తొక్క రావాలంటే, ఈ జిగురు పోవాలంటే కొంచెం సర్ఫ్ వేయాలి. సర్ఫా ఇదేంటి అని అనుకోవద్దు. సర్ఫ్ వేస్తే దాని మీద ఉన్న జిగురు పోతుందన్నమాట. అప్పుడు తెల్లగా పప్పు బాగుంటుంది. సో అందుకని ముందు సర్ఫ్ వేసి 2 times కడిగానమాట. మరి తొక్క రావాలంటే ఏం చేయాలి? పక్కన కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టుకోండి, సలసలా మరగబెట్టుకోండి. ఈలోగా ఈ సర్ఫ్ ఏదైతే ఉందో అది పోయేంత వరకు నేను తొక్కని అండ్ జీడిపప్పుని ఒక 4-5 times శుభ్రంగా కడిగేసాను అనమాట. ఎక్కువ కడిగితే టేస్ట్ ఉండదేమో అని అనుకోవద్దు. దాని టేస్ట్ ఎక్కడికి పోదు. మనం వండుకునే దాంట్లో ఉంటుందన్నమాట. మనం ఎలా వండుకుంటే అది అలా వస్తుంది. సో మనం భయపడాల్సిన పని లేదు. శుభ్రంగా నేను చూపించిన విధంగా తొక్క తీసుకోవాలి. శాంతి సహనం ఓర్పుతో ఆ తొక్కని మనం శుభ్రంగా తీసుకుని కడుక్కోవాలన్నమాట. చూసారు కదా, ఫస్ట్ ప్రాసెస్ నేను శుభ్రం చేసి చూపిస్తున్నాను అనమాట. నేను ఎలా చేస్తున్నాను అన్నది. ఇట్లా వేడి నీళ్ళు వేసుకుని కొంచెం నానబెట్టుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న ఆ జిగురు ఇది పోతుందన్నమాట. 2 times వేడి నీళ్ళతో కడుక్కుంటాను. తర్వాత మళ్ళీ నేను నానబెట్టిన తర్వాత ఆ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. జీడిపప్పు కూర తినడం చాలా సింపుల్, చాలా ఈజీ. దాని వెనకాల మన అమ్మలు కష్టపడతారు చూడండి. ఎంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అని చూశాను అని నేర్చుకున్నాను. మళ్ళీ జీడిపప్పు జోలికి వెళ్ళండి, అమ్మో నవలు కాదు. ఇది మహావేడి కూడా. ఏదో 1-2 సార్లు అయితే పర్లేదు. చూసారు కదా, వేడి నీళ్ళు వేసుకుని పక్కన పెట్టుకుని తొక్క తీసేసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మనం ఒక పాత్ర తీసుకుని దాంట్లో ఆనియన్స్ని వేయించేస్తాను. తెలుసు కదా మన చిట్కా. ఫస్ట్ నేను ఆయిల్ వేయను. ఆయిల్ వేయకుండా ఉల్లిపాయలు వేసి ఆ వాటర్ పోయేంత వరకు మనం తిప్పాలి. అలా తిప్పాలి, గిరగిర తిప్పేసాలన్నమాట. తిప్పిన తర్వాత ఏదైతే ఉల్లిపాయలు బాగా మగ్గాయో, వాటర్ అంతా పోయాయో, అప్పుడు దాంట్లో కొంచెం పసుపు, గళ్ళుప్పు వేసుకున్నాను. కళ్ళుప్పు ఏదో అంటారు కదండి. ఒక్కో ప్రాంతం ఒక్కో తీరు, ఒక్కో భాష. సో మీకు నచ్చిన విధంగా మీ భాషలో సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుని తిప్పండి. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక 4-5 tablespoon ఆయిల్ వేసుకోండి. కూరకి కారం, ఆయిల్ అనేది కంపల్సరీ. మసాలా ఇవి ఉంటేనే మన కూర టేస్టీగా కమ్మగా ఉంటుంది, లేదంటే బాగోదు. ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అది మగ్గిన తర్వాత కొంచెం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 spoon, నేను 1.5 వేసాను. మీకు మాంసం తగ్గట్టు, కూర తగ్గట్టు వేసుకోండి. ఎక్కువైతే 2 spoons, తక్కువైతే 1 spoon. చూసారు కదా, నేను కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా మనం వేయించుకోవాలి. గిరగిర తిప్పేయండి. నూనె ఇంకా సరిపడదంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు. కొంతమంది డైట్ చేసిన, కొంతమంది డయాబెట్ అయినా, కొంతమంది ఆయిల్ తక్కువ తిన్నా వాళ్ళు తక్కువ వేసుకోండి. ఎంత ఆయిల్ తగ్గిస్తే అంత మంచిది. కొవ్వు కూడా మన ఫ్యాట్ పెరగదు. సో చూసారు కదా, మన జీడిపప్పు ఏదైతే శుభ్రం చేసుకున్నామో అది వేసేసాం. శుభ్రంగా వేసుకుని మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ చెప్తున్నానుగా, సన్నని సెగ మీద మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే మన కూరకి కమ్మదనం అనేది ఇక్కడే ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మన మటన్ ఏదైతే ఉందో నేను ఉడకబెట్టుకున్నాను. కొంచెం పసుపు, కారం, కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టుకోవాలన్నమాట. ఒక 3 విజిల్స్ రానిచ్చి దాని తర్వాత విజిల్ తగ్గిన తర్వాత ఇందులో వేసుకుని మనం గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మటన్ మసాలా, కారం 2 tablespoons అన్నీ వేసుకుని సమపాల్లో తిప్పుకోవాలన్నమాట.
చూపించిన విధంగా తిప్పుకోండి. గిర్ర తిప్పేసేయండి. మటన్ అనేది తక్కువ మాంసం అయితే 3-4 విజిల్స్, ఎక్కువ మాంసం అయితే 8 విజిల్స్ రానివ్వాలన్నమాట. అప్పుడు ముక్క మంచిగా మెత్తగా ఉడుకుతుంది. లేదు ఒక 6 విజిల్స్ అయితే చాలనుకుంటే మీడియం బాగుంటుంది. మన కూర అనేది రెడీ అయిపోతుందంట. చూసారు కదా, గుమ్మగుమ్మలాడే పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రెడీ. ఇంకెందుకంటే లేదు, చేసుకుని ఎలా ఉందో చెప్పండి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో మనం పచ్చి జీడిపప్పు మటన్ పచ్చి జీడిపప్పు మీ బంగారం ఆంధ్ర స్టైల్లో చేసి చూపించింది. మీకు నచ్చితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది వేడి వేడి అన్నంలో కాసంత కూర వేసుకుని కాసంత అన్నం పెట్టుకుని ఆ ముద్దకి జీడిపప్పు తగిలి ముక్క తగిలి స్వర్గం ఎక్కడా లేదండి, మన భూమి మీద ఉంది. మనకు తెలియదు అంతే. చూసారు కదా, దగ్గరగా వేయించుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నేను మీడియం వేసుకున్నాను, నాకు ఇలా చాలు. దీంట్లో ఒక ఉల్లిపాయ ముక్క నిమ్మకాయ పిండుకుని తింటే అద్భుత రెడీ, కర్రీ రెడీ. మీ అందరి కోసం ఒక ముద్ద కలిపి ఇలా పెడతానన్నమాట. మీకోసమని వండాను కదా కష్టపడి. సో మీరు కూడా ఒక ముద్ద తినండి. మీకే అందరికీ ఒక ముద్ద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో జీడిపప్పు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.